ఒకప్పుడు తన డాన్స్ తోటి ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన మైకేల్ జాక్సన్ అంత సడన్ గా ఎలా చనిపోయాడు? చాలా మంది దీనికి చాలా కథలు చెప్తారు, కానీ ఎగ్జాక్ట్ గా ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం రండి. అది 2009 జూన్ 25 మధ్యాహ్నం వరకు మొత్తం ప్రశాంతంగానే ఉంది. కానీ నెక్స్ట్ 30 నిమిషాల్లో ప్రపంచం మొత్తం షేక్ అయిపోయింది. లిటరల్లీ గూగుల్ క్రాష్ అయిపోయింది. హాస్పిటల్ చుట్టూ వేల మంది జనాలు ఏడుస్తూ గుండెలు బాధేసుకుంటున్నారు. నిన్నటి వరకు బానే ఉన్న మైకేల్ జాక్సన్ కి ఒక్కసారిగా ఏమైంది అని ప్రపంచం మొత్తం అయోమయంలో పడిపోయింది. 24 గంటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. యాక్యూట్ ప్రొపోఫోల్ ఇంటాక్సికేషన్ వల్లనే మైకేల్ జాక్సన్ చనిపోయాడని తేల్చేశారు. అప్పుడు మైకేల్ జాక్సన్ దిస్ ఇస్ ఇట్ అనే వరల్డ్ టూర్ లో ఉన్నారు. గంటల తరబడి ప్రాక్టీస్ వల్ల స్ట్రెస్ వల్ల ఆయనకి ఇన్సామ్నియా అనే డిసీజ్ వచ్చింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆయనకి నిద్ర రాదనమాట. అదే విషయం ఆయన పర్సనల్ డాక్టర్ కి చెప్తే ఆయన ఏమో ఏ ప్రికాషన్స్ లేకుండా ప్రొపోఫోల్ అనే డ్రగ్ ఇచ్చేశాడు. నార్మల్ గా అయితే ఈ డ్రగ్ ని సర్జరీ టైంలో అది కూడా అత్యవసరం అయితేనే వాడతారు. అలాంటి దానికి సరదాకి హై డోస్ ఇచ్చి పడతాడు. అసలే వీక్ బాడీ తట్టుకుంటుందా చెప్పండి? పొద్దుటికల్లా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మధ్యాహ్నం కల్లా న్యూస్ వైరల్ అయిపోయింది. కరెక్ట్ గా 2 గంటల 26 నిమిషాలు చనిపోయాడు. మరి కోర్టు ఆ డాక్టర్ని ఏం చేయలేదా అంటే ఎందుకు చేయలేదు? మెడికల్ నెగ్లిజెన్సీ కింద 4 సంవత్సరాలు జైల్లో వేసి కేసు కొట్టేసిందిగా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.